స్వాగతం. నేను మీ నరేష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా గమనిస్తున్న మూవీ ఏదంటే అది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమా మొదలుపెట్టే ముందే కథ రివీల్ చేసే జక్కన్న ఈసారి అంతులేని రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు, అసలు కారణం ఏంటి? ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పటికీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1గా కొనసాగుతున్నాడు. అందుకే అందరి దృష్టి దీని మీద ఉంది. ప్రపంచ ప్రఖ్యాత జేమ్స్ కెమెరాన్ లాంటి నెంబర్ 1 డైరెక్టర్తో పాటు నిలబడాలని రాజమౌళి పకడ్బందీగా మహేష్తో మూవీని పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇందుకోసం చాలా కష్టపడుతున్నాడు. అందుకే ఏ చిన్న సీక్రెట్ కూడా బయట పెట్టకుండా గుంభనంగా వివరిస్తున్నాడు. కథనాలు, తారాగణం ఫైనల్ చేసే పనులు ప్రస్తుతం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు నటించే వారు ఎవరు అన్నది బయటపడడం లేదు. అలాగే ఈ సినిమా కథ ఏంటి అన్న దానిపై కూడా గత కొన్ని రోజుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక మొదట్లో ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబుకు విలన్గా నటించబోతున్నాడనే వార్తలు అయితే వచ్చాయి. కానీ తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంను మహేష్ బాబు మూవీలో విలన్గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా మాత్రమే ఈ సినిమాకు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. మరి పృథ్వీరాజ్ సుకుమారన్, జాన్ అబ్రహాం ఇద్దరిలో ఎవరిని ఈ సినిమాలో తీసుకుపోతున్నాడు అనే దాని మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జాన్ అబ్రహాంకే రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. వీళ్ళతో పాటు తమిళ స్టార్ హీరో అయిన విశాల్ కూడా ఇందులో ఒక కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయంలో చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా కథ రచయిత విజేంద్ర ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూలో ఇది ఇండియానా జోన్స్ మూవీ తరహాలో ఇన్స్పిరేషన్గా రాసుకున్న కథగా తెలియజేశాడు. ఒక గుప్త నిధుల కోసం మహేష్ బాబు ప్రపంచమంతా ఈ అడవుల్లో తిరిగి దాన్ని ఛేదించే కథగా గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి తీర్చిదిద్దబోతున్నాడు చెప్తున్నారు. అయితే తారాగణం విషయంలో రాజమౌళి ఇంకా ఫైనల్ చేయలేదు. అందుకే మీడియా ముందుకు రాకుండా అందరూ ఫైనల్ అయ్యి సగం షూట్ అయిపోయిన తర్వాత ఇది రివీల్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ రహస్యంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.